నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడారు. చెప్పండి సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ గా చేసింది. దీని పట్ల మీ స్పందన ఏంటి? అసలు ఈ చైర్మన్ పదవి పట్ల మీరు సంతృప్తిగానే ఉన్నారా? సంతృప్తిగానే ఉన్నా. ఎందుకు అని అంటే నేను ఒక రైతును, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాడిని. వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ రైతులకు పట్ల, రైతులలో ఉన్నటువంటి ఇబ్బందుల పట్ల ఆనాడు 10 సంవత్సరాలు గవర్నమెంట్ రైతులను ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో ఆ రైతుల కోసం ప్రభుత్వం మీద గొంతెత్తి పోరాడినటువంటి పరిస్థితి 10 సంవత్సరాలు ఉంది. కాబట్టి నేను సంతృప్తే ఉన్నా. ఎందుకంటే రైతుతో రిలేటెడ్గా ఉన్నటువంటి కార్పొరేషన్ ఇది. రేపు బేస్ విత్తనమే, వ్యవసాయానికి కావాల్సింది విత్తనమే బేస్. అట్లాంటి దానికి నాకు అవకాశం రావడం అనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. కాబట్టి పార్టీ కూడా ఎవరిది ఏ అవసరం ఎక్కడ ఉన్నది అనేటువంటి కోణంలో ఆలోచించి నాకు ఇచ్చినటువంటి బాధ్యత. కాబట్టి నేను సంతృప్తినే ఉన్నా. ఇప్పుడు మనం రాజకీయాలలో చూసుకుంటే, అంటే ఏ పార్టీలో చూసుకున్నా ఇది ఉంటుంది అనుకోండి, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు మీకంటే తక్కువ మాట్లాడే వాళ్ళు కావచ్చు, లేకపోతే మీకంటే అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు. నేను మిగిలిన వాళ్ళ కంటే కూడా నాకు తక్కువ తెలుస్తుంది అనుకుంటా నేను. ఎందుకంటే నేనేదో నాకే నాలెడ్జ్ ఉన్నది, ఇదంతా నాకే తెలుస్తుంది నేను అనుకున్నా. అంటే నా ఒపీనియన్ ఒక మాటలో ఏంటంటే, మీకంటే తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా పెద్ద పొజిషన్స్ లోనే ఉన్నారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు అనిపిస్తుంది. మేబీ కావచ్చు. నా అభిప్రాయంలో సముద్రం ఉంది, సముద్రంలో ఒక నీటి చుక్కనే నాకు తెలుసు. నాకు ఇంకా సముద్రం అంతా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళకి ఆ చుక్క కూడా తెలియదేమో. అది నేను మాట్లాడలేదు, ఎందుకంటే కామెంట్ చేయాలను. పార్టీ కొన్ని పరిస్థితుల రీత్యా ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలనేటటువంటి ఆలోచనతోటి అకామిడేట్ చేస్తుంది. ఇవాళ నేను ఎక్కువ పని చేయొచ్చు, నేను ఎక్కువ మాట్లాడచ్చు, ఇంకోళ్ళు తక్కువ మాట్లాడచ్చు, తక్కువ పని చేయొచ్చు. కానీ పార్టీకి ఏదో ఒక రకంగా పార్టీ నడవాలి, పార్టీ నిలబడాలి అంటే ఒక మాటలే జరిపోవు. అనేక రకాలైనటువంటి అంగాలు కావాలి, అనేక రకాలైనటువంటి వ్యక్తులు కావాలి. వివిధ నిష్ణాతులు ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు ఒక దాంట్లో టాలెంట్గా ఉంటారు. కాబట్టి అట్లా ఎవరిని ఎక్కడ పెట్టాలన్నటువంటి కోణంలో పార్టీ ఆలోచన చేసి పెట్టింది తప్ప ఇంకోటి కాదు. మేబీ కొన్ని సమయంలో మీరు అన్నట్లు కొన్ని సమయంలో కొన్ని ఈక్వేషన్స్ వల్ల కొన్ని జరిగి ఉండొచ్చు. కానీ మెజార్టీగా అతడు జరగదు. ఎవరు ఏ అవసరమో కొన్ని తప్పని పరిస్థితుల్లో కొందరు అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం కొన్ని రకాలుగా చేసినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం చేసింది 100% చేసింది. 100%. ఇలా నేను కిసాన్ కాంగ్రెస్గా 2015లో నేను అకామిడేట్ అయినా, వైస్ చైర్మన్గా, స్టేట్ వైస్ చైర్మన్గా, 19లో ప్రెసిడెంట్ అయినా, ఇవాళ కార్పొరేషన్ చైర్మన్. ఇదంతా ఎక్కడికి నుంచి వచ్చింది? నేను కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇవ్వడంతో నాకు ఈ స్థాయికి వచ్చిన. కాంగ్రెస్ పార్టీ కిసాన్ కాంగ్రెస్లో నాకు అవకాశం ఇవ్వకపోతే నేను ఈ రాష్ట్రానికి నేను ఎట్లా పరిచయం అవుతుంటుంది, నేను ఎట్లా పనిచేస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ చేసింది కాబట్టి చైర్మన్గా రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాలలో, అన్ని మండలాల్లో కింది స్థాయికి పోయి నేను పని చేయగలిగినానంటే కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇవ్వడం వల్ల ఇక్కడికి నేను రాగలిగిన. కాబట్టి ఇదంతా కూడా పార్టీతో సాధ్యం. వ్యక్తిగా నాకేమైనా పోరాటపాటి ఉండొచ్చు, వ్యక్తిగా నాకు చేయాలని తపన ఉండొచ్చు, కానీ నేను ఒక పార్టీ బేస్ కాదా. పార్టీ ఉంది కాబట్టి, పార్టీ విస్తృతంగా తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఉన్నారు కాబట్టి నేను ఎక్కడికి పోయినా పార్టీ శ్రేణులు నాకు సపోర్ట్ చేసిర్రు, పార్టీ నాకు సపోర్ట్ చేసింది. కాబట్టి పార్టీలో ఒక అనుబంధమైనటువంటి కిసాన్ కాంగ్రెస్లో నేను ఉన్నా కాబట్టి నాకు వెళ్ళే అవకాశం వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన చూసాము. ఇప్పుడు 9 నెలలు అవుతుంది కాంగ్రెస్ ఏమొచ్చి. విత్తన అభివృద్ధి మీరు వచ్చేసరికి ఎట్లా ఉంది ఈ శాఖ? అంటే ఇవాళ 10 ఏళ్ళు గడిచినటువంటి 10 ఏళ్లలో ఒక విత్తనాభివృద్ధినే కాదు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఓకే, ఏ వ్యవస్థను కూడా పటిష్టం చేయలే. ప్రతి వ్యవస్థను, ప్రతి కార్పొరేషను అన్నిట్లను కూడా నిర్వీర్యం చేసి వల్ల ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఇలా తెలంగాణ సమాజం మీద ఒక భారాన్ని మోపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ విత్తనాభివృద్ధి సంస్థ ఇవాళ గడిచినటువంటి 2015 నుంచి 14 నుంచి నిన్నటి వరకు అధికారం మారే వరకు కూడా అంతకుముందున్న పరిస్థితి వేరు. విత్తనాభివృద్ధి అనేది తెలంగాణలో ఒక బ్రాండు, తెలంగాణ కాదు ఉమ్మడి ఏపీలో ఒక బ్రాండు. కానీ అది క్రమంగా ఈ 2015-16 నుంచి క్రమంగా డౌన్ఫాల్ చేసి మొత్తం వ్యవస్థలు నిర్వీర్యం చేసి అన్నీ చేసిండు. కాబట్టి అందులో దీన్ని కూడా అట్లనే చేసేసి వల్ల రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించలేక, అనుకున్నంత స్థాయిలో విత్తనాలు ఇవ్వలేక, సబ్సిడీ ఇవ్వలేక,
మొత్తాన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అన్ని వ్యవస్థలతో పాటు దీన్ని కూడా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు అవినీతిని కక్కించడానికి మరి మీరు సిద్ధంగా ఉన్నారా? నిర్వీర్యం చేశారు అని అంటున్నారు కదా. ఇప్పుడు రెండు విషయాలమ్మా, అవినీతిని కక్కించాలా అనేది మీరు అనే అంశం కంటే గతంలో ఏం జరిగింది, ఎందుకు నిర్వీర్యమైంది, దీన్ని రేపు మనం ముందుకు ఎట్లా తీసుకపోవాలి, ఈ సంస్థను ఎట్లా నిలబెట్టాలా, ఈ సంస్థ ద్వారా రైతులకు ఏ రకంగా మేలు చేయాలి, ఏ రకంగా నాణ్యమైన విత్తనాలు అందించాలా, రేపు రైతులలో ఈ సంస్థకు నమ్మకం ఎట్లా కలిగించాలా, ఈ 10 ఏళ్లలో ఏ రకమైనటువంటి నిర్వాహకం చేసిండ్రు, అది దాన్ని మనం సమీక్ష చేసుకొని రేపు మనం ముందుకు ఎట్లా పోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాం తప్పితే కానీ అవినీతి అనేది రేపు తెల్లరి ప్రభుత్వం ఈ వ్యవస్థల మీద ఏ రకంగా గతంలో ఏమైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే విచారణ చేస్తారు, అది వేరే అంశము. కానీ దాన్నే పట్టుకొని మనము ఉంటే ఈ ముందుకు పోయే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి అదొక గుణపాఠం. అది ఎందుకు అట్లా జరిగింది, ఎట్లా చేస్తే మనం ముందుకు పోతాం. అంటే అవినీతి జరిగింది వదిలేద్దామంటారా? వదిలేద్దామనేది విచారణ చేస్తారు, దానికి తగ్గట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిజంగా అవినీతి జరిగింది అనేటువంటి విచారణలో తేలితే రేపు ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది, అది వేరే అంశము. నేనేమంటున్నంటే గతంలో ఈ సంస్థ నిర్వీర్యం కావడానికి కారణం ఏంది, ఎక్కడ ఇబ్బంది అయింది, ఎక్కడ మూలం ఉంది, రేపు ముందుకు పోవాలంటే దాన్ని అధిగమించి ముందుకు పోవడానికి ఏ రకంగా మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాము. గతంలో ఏదైనా జరిగి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ చేసి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం తీసుకుంటుంది. అది ఇప్పుడు మీరు ఈ పదవి చేపట్టిన కాడి నుంచి అసలు మీరేం చేశారు, ఈ శాఖ గురించి అసలు మీరేం అర్థం చేస్తారు? అసలు నేను వచ్చిందే 20 రోజులు అయింది కదా, 15-20 రోజులు అయింది. ఏం చేద్దాం 20 రోజులలో నేను ఏం చేస్తాను అనేది, నేను ఏం చేస్తానే ఆలోచనతో ప్రభుత్వం నాకు ఇచ్చింది, అవకాశం కల్పించారు. ఈ రైతులకు సంబంధించిన అంశంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడము, రైతులకు ఎక్కువ స్థాయిలో అంటే ఇవాళ మొత్తం ప్రైవేటు విత్తన కంపెనీలే ఆధారపడి ఇవాళ తెలంగాణ వ్యవసాయం కొనసాగుతా ఉంది. రైతులంతా కూడా ప్రైవేటుల మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ వాళ్ళతో ధీటుగా ఇవాళ మా విత్తన సంస్థ నుంచి రైతులకు విత్తనాలు అందించడానికి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాము.